ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ముఖ్యంగా అధ్యయనం చేస్తున్నటువంటి యుద్ధాల గురించి పార్ట్ 2 భాగాన్ని అధ్యయనం చేద్దాం. విద్యార్థులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో జరిగిన ప్రముఖ యుద్ధాల గురించి గతంలోనే మనం ఒక భాగం చేసి ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ భాగంలో వచ్చిన ముఖ్యమైన యుద్ధాల గురించి అధ్యయనం చేద్దాం. చూడండి, మొదటి కర్ణాటక యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధం అనేటటువంటి ఎప్పుడు జరిగిందంటే 1746 1748 మధ్య కాలంలో బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య భారతదేశంలో జరిగింది. 1746 నుంచి 48 మధ్య కాలంలో భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగింది అసలు అనేది చూసినట్లయితే, భారతదేశానికి వ్యాపారం కోసం ఐరోపా వారు వచ్చారు. వారిలో పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, డెన్ వాళ్ళు వీళ్ళందరూ మన భారతదేశంలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడం కోసం వచ్చారన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే పోర్చుగీస్ వాళ్ళు, డెన్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల భారతదేశంలో వ్యాపారంలో నిర్లక్ష్యం చేస్తే చివరి వరకు కూడా భారతదేశంలో సామ్రాజ్యవాదాన్ని స్థాపించాలని ప్రయత్నం చేసిన దేశాలు రెండు, ఒకటి బ్రిటిష్ వారు, రెండు ఫ్రెంచ్ వారు. అయితే ఈ రెండు దేశాల్లో ఏ దేశం మాత్రమే భారతదేశంలో వ్యాపారంతో పాటు రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవాలని ఆధిపత్య విషయంలో వచ్చిన గొడవ వల్ల జరిగిన యుద్ధమే మొదటి కర్ణాటక యుద్ధం. ఓకేనమ్మా, ఒక్క మాటలో చెప్పాలంటే రెండు ఐరోపా దేశాల వాళ్ళు భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యంతో పాటు రాజకీయ సామ్రాజ్యాన్ని ఇండియాలో స్థాపించుకోవాలన్న స్వార్థంతో మన భారతదేశ స్వదేశీ చక్రవర్తుని తోలుబొమ్మల్లాగా చేసిన మొదటి యుద్ధంగా మొదటి కర్ణాటక యుద్ధం అంటారు. దీన్ని మొదటి ఆర్కాట్ యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో కర్ణాటకలోని బెంగళూరు నుంచి తమిళనాడులోని మద్రాసు మధ్య ప్రాంతాన్ని ఆర్కాట్ అనే పేరుతో పిలిచేవారు. ఈ ఆర్కాట్ అనేటటువంటి ప్రాంతం వ్యవసాయ రంగంగా బాగా డెవలప్ కావటం వల్ల వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి దక్షిణ భారతదేశంలో తమ సామ్రాజ్యవాదాన్ని విస్తరింపజేసుకోవడం కోసం బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన యుద్ధంగా ఈ యుద్ధాన్ని చెప్తారు. అయితే ఈ యుద్ధంలో బ్రిటిష్ వారేమో అన్వరుద్దీన్ అనేటువంటి కర్ణాటక నవాబుకి అవకాశం ఇచ్చారు, అంటే సమర్థించారు. ఫ్రెంచ్ వాళ్ళేమో చాందా సాహిబ్ అనేటటువంటి వ్యక్తి అన్వరుద్దీన్ గురించి కర్ణాటక సింహాసనాన్ని అధిష్ఠించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తికి సపోర్ట్ ఇచ్చారు. అయితే ఈ యుద్ధానికి మన భారతదేశంలో కారణం ఒకటినే కాదు, ఐరోపాలో జరిగినటువంటి రాజకీయ కారణాలు కూడా ఒకటనమాట. అందుకని చూడండి, మొదటి కర్ణాటక యుద్ధం లేదా ఆర్కాట్ యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆస్ట్రియాలో వచ్చినటువంటి వారసత్వ యుద్ధం అని చెప్తారు. అంటే ఐరోపా ఖండంలో జరిగిన ఐరోపా ఖండంలో జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేటటువంటిది మన భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధం లేదా ఆర్కాట్ యుద్ధానికి దారితీసింది. అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారంటే ఫ్రెంచ్ వారు ఘన విజయం సాధించారు. అలా ఫ్రెంచ్ వారు ఘన విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఆనాటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే డూప్లే అని చెప్పి మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా, చూడండి, రెండవ కర్ణాటక యుద్ధం 1749 నుంచి 54 మధ్య కాలంలో జరిగింది. ఇది కూడా బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్యనే జరిగింది. అంటే ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఐరోపా దేశాలైనటువంటి బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి మన భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకునేటువంటి విషయంలో 3 కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. వాటిని 3 ఆర్కాట్ యుద్ధాలు అంటారు. మొదటి దాంట్లో ఫ్రెంచ్ వారు ఘన విజయం సాధిస్తే, మరి రెండవ కర్ణాటక యుద్ధం 1749-54 మధ్య కాలంలో అదే బ్రిటిష్ వారికి, అదే ఫ్రెంచ్ వారికి మధ్య జరిగింది. అయితే ఈ యుద్ధంలో ఏమైందంటే 50-50 అయింది. అంటే ఫ్రెంచ్ వారేమో ప్రత్యేకంగా ఎక్కడ మనకి హైదరాబాద్ సంస్థానంలో చక్రవర్తిని తమ ఆధీనంలో పెట్టుకుంటే, బ్రిటిష్ వారేమో రాబర్ట్ క్లైవ్ అనే ఒక గొప్ప సేనాని వాళ్ళకి అందుబాటులో ఉండటం వల్ల ఆర్కాట్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అంటే రెండో కర్ణాటక యుద్ధం ఐరోపా ఖండంలో జరిగిన రాజకీయ కారణాల వల్ల కాకుండా కేవలం స్వదేశీ కారణాలు, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కారణాల వల్ల మాత్రమే జరిగిన యుద్ధంగా ఈ రెండో కర్ణాటక యుద్ధాన్ని పిలుస్తారు. అదే మొదటి కర్ణాటక యుద్ధం అయితే ఐరోపా రాజకీయాలతో జరిగిన యుద్ధం అంటారు. ఇది మాత్రం కేవలం లోకల్ ఇష్యూస్ తో మాత్రమే జరిగిన యుద్ధం. ఈ యుద్ధంలో 50-50 అని ఎందుకు అంటున్నానంటే హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలో, డూప్లే ఆధీనంలోకి వెళ్తే
మనం ఆర్కాట్ అని చెప్పుకున్నటువంటి ప్రాంతం ఏమో బ్రిటిష్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళింది. ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండో కర్ణాటక యుద్ధంలో ప్రత్యేకంగా రాబర్ట్ క్లైవ్ అనేటటువంటి బ్రిటిష్ సేనాపతికి ఆర్కాట్ వీరుడు అనేటువంటి బిరుదు వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు మొదటి కర్ణాటక యుద్ధంలో రెండో కర్ణాటక యుద్ధంలో చివరి వరకు ఫ్రెంచ్ వాళ్ళని ఘన విజయం సాధించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే రాబర్ట్ క్లైవ్ అనేటువంటి సేనాపతి బ్రిటిష్ వాళ్ళకి అండగా ఉండి అతడు ఆర్కాట్ ని ఆక్రమించాడో అప్పుడు అతనికి ఆర్కాట్ వీరుడు అనే బిరుదు వచ్చింది. రెండో విషయం ఏంటంటే అసలు ఇక పూర్తిగా ఓడిపోయి ఇండియా నుంచి తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోదాం అనుకున్న బ్రిటిష్ వాళ్ళకి ఒక విధంగా రెండో కర్ణాటక యుద్ధం చివరిలో గొప్ప మలుపు జరిగిందని చెప్పాలి. ఆ మలుపే భవిష్యత్ కాలంలో భారతదేశంలో వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి రాబర్ట్ క్లైవ్ ఒక విధంగా సపోర్ట్ ఇచ్చిందని మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మూడో కర్ణాటక యుద్ధం 1756-63. ఈ యుద్ధానికి కూడా ఐరోపా ఖండంలో జరిగిన రాజకీయ కారణాలే కారణం. విషయం ఏంటంటే ఐరోపాలో ఆస్ట్రియా రాణి అయినటువంటి మేరియా టెరిసాకు రష్యా చక్రవర్తి అయినటువంటి ఫ్రెడరిక్ అనేటటువంటి వానికి 7 సంవత్సరాలు, దాన్ని సప్తవర్ష సంగ్రామం అంటారు. అందుకని చూడండి మనం కొద్దిగా పైన చదువుకుంటే ఏమని చెప్తామంటే ఆ మూడో కర్ణాటక యుద్ధం లేదా ఆర్కాట్ యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే ఐరోపా ఖండంలో జరిగినటువంటి సప్తవర్ష సంగ్రామం అంటారు. అంటే సప్తవర్ష సంగ్రామం అంటే 7 సంవత్సరాల యుద్ధం. ఆ యుద్ధం అక్కడ జరుగుతుంటే మన ఇండియాలో కూడా ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హైదరాబాద్ చక్రవర్తికి ఒకరు, అదేవిధంగా ఆర్కాట్ చక్రవర్తికి ఒకరు ఇలా సపోర్ట్ ఇచ్చుకుంటూ మొత్తానికైతే మన స్థానిక చక్రవర్తిని తోలుబొమ్మలాగా చేసి ఆడించిన యుద్ధాలుగా ఈ కర్ణాటక యుద్ధాలు చెప్తారు. మరి ఈ మూడో కర్ణాటక యుద్ధంలో ఫైనల్ ఏంటంటే ఫ్రెంచ్ వారు కేవలం భారతదేశంలో 4 ప్రాంతాలకు మాత్రమే వ్యాపార సామ్రాజ్యాన్ని పరిపాలన చేసుకోవడానికి అవకాశం వచ్చింది. అదే మన ఆంధ్ర ప్రాంతంలోని యానాం అనే ప్రాంతం, కరైకాల్ అనే ప్రాంతం, పాండిచ్చేరి ప్రాంతం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కరైకాలు, యానాము, పాండిచ్చేరి, నెక్స్ట్ మాహి అనేటటువంటి ప్రాంతాలకు మాత్రమే ఫ్రెంచ్ వాళ్ళు పరిమితమైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియా మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడానికి సువర్ణ అవకాశం కల్పించిన యుద్ధంగా మూడో కర్ణాటక యుద్ధాన్ని చెప్తారు. ఈ యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే ప్యారిస్ సంధితో ముగిసింది. ఈ యుద్ధం తర్వాత ఇక భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోలేదన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక చూడండి, ప్లాసీ యుద్ధం 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరిగింది అన్నాం. ఈ ప్లాసీ యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజ్ దౌలాకి అదేవిధంగా రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యాలకి మధ్య జరిగింది. నవాబు అంటే సిరాజ్ దౌలా ఓడిపోయి బ్రిటిష్ పరిపాలనకు బెంగాల్లో అధికారికంగా నాంది పలికిన యుద్ధంగా ఈ ప్లాసీ యుద్ధాన్ని చెప్తారు. మీ అందరికీ తెలుసు ప్లాసీ అనేటటువంటి బెంగాల్ ప్రాంతంలో ఉన్నది. దాన్ని ఇప్పుడు పలాసీ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు. 1757 సంవత్సరం వరకు బెంగాల్ పరిపాలకుడైనటువంటి సిరాజ్ దౌలా అనేటటువంటి వ్యక్తి బెంగాల్ తన ఆధీనంలో పెట్టుకునేవాడు. అయితే విషయం ఏంటంటే సిరాజ్ దౌలా కంటే బెంగాల్ ప్రాంతాన్ని ముందు పరిపాలన చేసిన ఆలివర్దీ ఖాన్ అనేటటువంటి వ్యక్తి నిరక్షరాస్యుడు కావడం వల్ల బ్రిటిష్ వాళ్ళు వేసే ఎత్తులకి పై ఎత్తులకి అతడు తట్టుకోలేకపోయి నామమాత్రమైనటువంటి పరిపాలన మాత్రమే చేశాడు. అయితే ఆలివర్దీ ఖాన్ తర్వాత అతని మనవడైనటువంటి సిరాజ్ దౌలా అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని అడ్డగించాడు. ఈ సమయంలో అతడు బ్రిటిష్ వాళ్ళని ఇరుకును పెట్టడం కోసం 1756 సంవత్సరం జూన్ 20వ తారీఖు నాడు కలకత్తాలో చీకటి గది ఉదంతం అని చెప్పి కొంతమంది వ్యాపారస్తులను తీసుకెళ్లి ఒక చీకటి గదిలో బంధిస్తే ఆ తర్వాత అది పెద్ద దుమారం వేసింది. చాలా మంది హత్యకు గురయ్యారు. అందువల్ల సిరాజ్ దౌలా మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో అప్పటికి ఆర్కాట్ వీరుడిగా పేరు పొందినటువంటి రాబర్ట్ క్లైవ్ ని బ్రిటిష్ వాళ్ళు ఉన్న పలంగా బెంగాల్ ప్రాంతానికి పంపారు. ఆ బెంగాల్ ప్రాంతానికి వెళ్ళినటువంటి రాబర్ట్ క్లైవ్ సిరాజ్ దౌలాని ఎట్లయినా ఓడించాలని చెప్పి తన సైన్యంలో సిరాజ్ దౌలా సైన్యంలో పనిచేస్తున్నటువంటి మీర్ జాఫర్కి లంచం ఇచ్చి తన వైపు తిప్పుకొని అక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులందరినీ కూడా సిరాజ్ దౌలాకు వ్యతిరేకంగా పోరాటం చేసేటట్టు చేసి ఓ కుట్రను పన్ని భారతదేశంలో ప్లాసీ యుద్ధం అనేటువంటి యుద్ధానికి తెరలేపాడు రాబర్ట్ క్లైవ్. 1757 సంవత్సరం జూన్ నెల 23వ తారీఖు నాడు ఈ యుద్ధం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇయర్ తో పాటు డేట్ కూడా అడుగుతారు కాబట్టి అమ్మ కొన్ని ముఖ్యమైన యుద్ధాలు డేట్లు కూడా గుర్తు పెట్టుకోవాలి. 1757 జూన్ 23వ తారీఖు నాడు ప్లాసీ యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో సిరాజ్ దౌలాని ఘోరంగా ఓడించి చంపారు.
మీర్ జాఫర్ కుమారుడైనటువంటి మీరాను యుద్ధంలో ఓడిపోయి తప్పించుకొని పోతున్నటువంటి సిరాజ్ దౌలాని వెంబడించి యుద్ధ రంగంలోకి తీసుకొచ్చి హత్య చేయటం జరిగింది. ఆ యుద్ధ ఫలితం ఏంటంటే సిరాజ్ దౌలా ప్లేస్ లో మీర్ జాఫర్ అనే వ్యక్తి ఆ క్షణం నుంచి బెంగాల్ పరిపాలకుడయ్యాడు. ఆ యుద్ధంలో విజేత అయినటువంటి రాబర్ట్ క్లైవ్ కి ప్లాసీ యుద్ధ విజేత అనేటువంటి బిరుదు ఇవ్వటం జరిగింది. అంతేకాదు దివి నుండి భూమికి దిగి వచ్చిన సైనిక వీరుడు అని చెప్పి రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ పార్లమెంటు ప్రశంసించడం కూడా చేసిన యుద్ధంగా ఈ ప్లాసీ యుద్ధాన్ని చెప్తారు. ఇంతకంటే ఇంకా అద్భుతమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బెంగాల్లో బ్రిటిష్ కంపెనీ పాలనకు నాంది పలికిన యుద్ధం ఏదయ్యా అంటే ప్లాసీ యుద్ధం. ఓకేనా, డైరెక్ట్ బిట్లు అన్నమాట. అప్పటి వరకు మద్రాసు సెయింట్ జార్జ్ కోటకి పరిమితమైనటువంటి బ్రిటిష్ వారు ప్లాసీ యుద్ధం తర్వాత ఉత్తర భారతదేశానికి ముఖ్యంగా పంటలు సమృద్ధిగా పండేటటువంటి బెంగాల్ ప్రాంతాన్ని విస్తరింపజేసుకోవటానికి నాంది పలికిన యుద్ధంగా ఈ ప్లాసీ యుద్ధాన్ని చెప్తారు. నెక్స్ట్ చూడండి, బక్సార్ యుద్ధం 1764 అక్టోబర్ 21వ తారీఖు నాడు బక్సార్ యుద్ధం జరిగింది. బక్సార్ అనేటటువంటి బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటిది. ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సిరాజ్ దౌలాని ఓడించిన తర్వాత మీర్ జాఫర్ ని బెంగాల్ పరిపాలకుడిగా చేశారు. మీర్ జాఫర్ మొదట్లో అమాయకంగా బ్రిటిష్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నాడు. తర్వాత అతను చైతన్యవంతమయ్యేసరికల్లా అతన్ని తీసేసి అతను అల్లుడైనటువంటి మీర్ కాసిం బ్రిటిష్ వాళ్ళ పరిపాలకులుగా పెట్టారు. మీర్ కాసిం కూడా మొదట్లో బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా ఉండి బ్రిటిష్ వారి దోపిడీని ఎదుర్కోవడంతో అతన్ని పదవి నుంచి తీసేయడంతో మీర్ కాసిం ఏం చేశాడంటే ఎట్లయినా బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి వెళ్ళగొట్టాలి, ముఖ్యంగా బెంగాల్ ప్రాంతం నుంచి తరిమి వేయాలన్న ఉద్దేశంతో అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో షాలంని అదేవిధంగా అయోధ్య పరిపాలకుడైనటువంటి సుజా ఉద్దౌలాని కలుపుకుని ఒక టీమును తయారు చేశాడు. మళ్ళీ చెప్తున్నా, మీర్ కాసిం అనేటటువంటి వ్యక్తి బెంగాల్ పరిపాలకుడిగా పదవిని కోల్పోయిన తర్వాత బెంగాల్ ప్రాంతం నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి వేయాలన్న ఉద్దేశంతో తను ఒక్కడి వల్ల కాదని చెప్పి అయోధ్య పరిపాలకుడైన సుజా ఉద్దౌలాని మొఘల్ చక్రవర్తి అయిన రెండో షాలంని కలుపుకొని యుద్ధం చేశాడు. ఆ యుద్ధం పేరే బక్సార్ యుద్ధం. 1764 సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు నాడు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో స్వదేశీ చక్రవర్తులైన మనవాళ్ళు ఓడిపోయారు, బ్రిటిష్ వాళ్ళు ఘన విజయం సాధించారు. ఈ యుద్ధంలో బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్న వ్యక్తి ఎవరంటే వాన్ స్టార్ట్ అనేటటువంటి వ్యక్తి బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, ఏ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరు గవర్నర్ అంటే వాన్ స్టార్ట్ అనేటటువంటి వ్యక్తి గవర్నర్ గా ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే మరి బక్సార్ యుద్ధంలో స్వదేశీ చక్రవర్తులు ఓడించినటువంటి బ్రిటిష్ సేనాపతి ఎవరంటే హెక్టర్ మన్రో అనేటటువంటి వ్యక్తి మన స్వదేశీ చక్రవర్తులను ఓడించారు. ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మా, ప్లాసీ యుద్ధానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంటేనేమో బెంగాల్లో బ్రిటిష్ వారి పరిపాలనకు నాంది పలికింది. అదే బక్సార్ యుద్ధ ఫలితం ఏంటంటే అసలు భారతదేశంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి నాంది పలికిన యుద్ధంగా బక్సార్ యుద్ధాన్ని చెప్తారు. ఎప్పుడైతే బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఘన విజయం సాధించారో బెంగాల్ ఆదాయంతో పాటు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీహార్, బెంగాల్, ఒరిస్సా ఈ ప్రాంతంలో దివానీ అధికారాలు అంటే భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారాలు పొంది భారతదేశంలో తిరుగులేనటువంటి సామ్రాజ్యంగా ఎదిగింది బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పి ఈ యుద్ధాన్ని చెప్పాలి. ఓడిపోయినటువంటి స్వదేశీ చక్రవర్తులతో 1765 సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు నాడు అప్పుడు బెంగాల్ గవర్నర్ గా వచ్చినటువంటి రాబర్ట్ క్లైవ్ అలహాబాద్ సంధి అనేటటువంటి సంధి చేసుకున్నాడు. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలహాబాద్ సంధి ఏ యుద్ధ ఫలితంగా జరిగిందంటే 1764 సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు నాడు జరిగినటువంటి బక్సార్ యుద్ధ ఫలితంగా జరిగింది. యుద్ధ సమయంలో గవర్నర్ మాత్రం వాన్ స్టార్ట్ ఉన్నాడు. యుద్ధం అయిపోయిన తర్వాత అలహాబాద్ సంధి జరిగేటప్పుడు మాత్రం రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్ గా వచ్చాడు. ఈ బక్సార్ యుద్ధ ఫలితంగా జరిగిన అలహాబాద్ సంధి ఫలితం ఏందయ్యా అంటే భారతదేశంలో బీహార్, బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో ముఖ్యంగా ఆ ఏరియాలలో భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారం బ్రిటిష్ వాళ్ళు పొందారు. దాన్ని దివానీ అధికారం అంటారు. కేవలం శాంతి భద్రతలు, పరిపాలన వ్యవహారాలు మాత్రం స్వదేశీ చక్రవర్తులకు ఇచ్చారు. దాన్ని నిజామత్ అధికారం అంటారు. అంటే దివానీ అధికారం, నిజామత్ అధికారం ఇలా రెండు అధికారాలు. దీన్నే ద్వంద్వ ప్రభుత్వ విధానం అంటారు. ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని అలహాబాద్ సంధి ప్రకారంగా రాబర్ట్ క్లైవ్ ఉత్తర భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. 1765లో ద్వంద్వ ప్రభుత్వ విధానం అమల్లోకి వస్తే 1772లో
వారెన్ హేస్టింగ్స్ వచ్చేంత వరకు ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానం ఆ ఉత్తర భారతదేశంలో ఇందాక మనం చెప్పుకున్న ఒరిస్సా, బీహార్, బెంగాల్ ప్రాంతాల్లో అమల్లో ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మూడవ పానిపట్టు యుద్ధం 1761వ సంవత్సరంలో అహ్మద్ షా అబ్దాలీ చేతిలో మరాఠాలు ఓటమి, పతనం చెందడం జరిగింది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ అనగానే మనకు గుర్తుకొచ్చేది మహారాష్ట్రను పరిపాలన చేసిన ఛత్రపతి శివాజీ ఔరంగజేబ్ లాంటి ఉద్దండుని ఎదుర్కొని మహారాష్ట్రకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, చరిత్రని కల్పించాడు. ఆయన తర్వాత వచ్చిన ఛత్రపతి సాహు గాని, తారాబాయి గాని వీళ్ళందరూ కూడా అద్భుతమైన పరిపాలన చేశారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సంభాజీ కుమారుడైనటువంటి సాహు అనేటటువంటి వ్యక్తి మహారాష్ట్ర యొక్క ప్రభంజనాన్ని ఇంకా పెంచాలన్న ఉద్దేశంతో 1713లో పీస్వా అనేటటువంటి పదవిని క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే 1713లో పీస్వా అనేటటువంటి పదవిని వంశపారంపర్యం చేశాడో అప్పటి నుంచి చక్రవర్తి కంటే పీస్వాలకి ఎక్కువ అధికారం ఉండేది. 1713 నుంచి 1761 వరకు పీస్వాల పేరు చెప్తే భారతదేశంలో మిగతా చక్రవర్తుల చేతులకి అంటే చక్రవర్తులకి గుండెల్లో భయం అయ్యేది. అంత అద్భుతంగా యుద్ధాలు చేసి పేరు ప్రతిష్టలు పొందారు మహారాష్ట్ర పీస్వాలు. అయితే దురదృష్టం ఏంటంటే 1761వ సంవత్సరంలో అప్పటి ఆఫ్ఘన్ చక్రవర్తి అయిన అహ్మద్ షా అబ్దాలీ మహారాష్ట్ర చెందినటువంటి పీస్వాల మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో పీస్వాలు కూడా ప్రెస్టేజ్ తీసుకున్నారు. ఏంటంటే అహ్మద్ షా అబ్దాలీ లాంటి దుర్మార్గుల్ని ఓడిస్తే మనం భారతదేశం మొత్తాన్ని పరిపాలన చేయొచ్చు, కేవలం మహారాష్ట్రకి పరిమితం కాకుండా ఉత్తర భారతదేశం మొత్తం మన ప్రభంజనం విస్తరిస్తుందన్న ఉద్దేశంతో మహారాష్ట్ర సైన్యం వీరోచితంగా పోరాడిన యుద్ధంగా మూడో పానిపట్టు యుద్ధం అంటారు. ఇది జనవరి 14, 1761లో జరిగింది. ఈ యుద్ధంలో మహారాష్ట్ర పీస్వా తరపున సైన్యం ఎంత అద్భుతంగా గెరిల్లా యుద్ధం చేసినప్పటికీ కూడా ఫలితం మాత్రం ఘోరంగా ఉంది. ఈ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ చేతిలో మహారాష్ట్రలు ఘోరంగా ఓడిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో మహారాష్ట్ర పీస్వా సైన్యానికి చావు దెబ్బ తగిన యుద్ధంగా ఈ యుద్ధాన్ని చెప్తారు. సదాశివరావు బాబు, విశ్వాసరావు బాబు అలాంటి వాళ్ళు ఈ యుద్ధంలో మహారాష్ట్రకి నాయకత్వం వహించారు. ఆఫ్ఘన్ చక్రవర్తి అహ్మద్ షా అబ్దాలీ ఘన విజయం సాధించిన యుద్ధంగా దీన్ని చెప్తారు. నెక్స్ట్ చూడండి, మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం 1767-69 అన్నాం. అంటే విషయం ఏంటంటే భారతదేశంలో ప్లాసీ యుద్ధం, బాక్సార్ యుద్ధాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత స్వదేశీ చక్రవర్తులను వరుసగా ఓడించడం అనేటటువంటి పనిగా పెట్టుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన చక్రవర్తులు ఎవరని చెప్పి స్కెచ్ తీసుకున్నారు. అలా స్కెచ్ తీసుకున్న వాళ్ళలో అప్పటి మైసూరు పరిపాలకుడైనటువంటి హైదర్ అలీ మైసూరు ప్రాంతంలో శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని అద్భుతంగా పరిపాలన చేస్తుండు. హైదర్ అలీని ఎట్లయినా ఓడించాలన్న ఉద్దేశంతో చూడండి బ్రిటిష్ సైన్యానికి వారెన్ హేస్టింగ్స్ అనేటటువంటి వాడు ఇంకా అప్పటికి రాలేదు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే యుద్ధం 1767 నుంచి 69 మధ్యకాలంలో జరిగింది. అప్పుడు మద్రాసు గవర్నర్ గా ఉన్నటువంటి ఎవరంటే గరాల్డ్ అనేటటువంటి వ్యక్తి దానికి నాయకత్వం వహిస్తే అతను సరిగ్గా పనిచేయకపోవటం వల్ల అహ్మద్ షా అబ్దాలీ ఘన విజయం సాధించాడు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యుద్ధంలో మైసూరు పరిపాలకుడు హైదర్ అలీ ఘన విజయం సాధించిన యుద్ధంగా మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం చెప్తారు. ఈ యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే మద్రాస్ సంధితో ముగిసింది. ఈ యుద్ధంలో హైదర్ అలీ ఘన విజయం సాధించిన తర్వాత ఓడిపోయిన బ్రిటిష్ వాళ్ళు విషయం ఏంటంటే అప్పటి మద్రాసు గవర్నర్ చేత మద్రాస్ సంధిలో ఏం ఒప్పందం చేసుకున్నారంటే హైదర్ అలీ రాజ్యంలోకి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళకూడదు, బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలోకి హైదర్ అలీ వెళ్ళకూడదు అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. అదే మళ్ళీ చెప్తున్నా మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం. ఆంగ్లేయులు ఎవరితో యుద్ధాలు చేస్తే వాళ్ళని ఆ యుద్ధాల పేరుతో పిలుస్తారు. ఆంగ్లేయులు మైసూరుతో చేశారు కాబట్టి మైసూరు యుద్ధాలు అంటారు. ఇవి మొత్తం 4 జరిగినాయి. మొదటి మైసూరు యుద్ధం 1767 నుంచి 69 వరకు జరిగింది. ఈ యుద్ధంలో హైదర్ అలీ గెలుపొందాడు, మద్రాస్ సంధి చేసుకున్నాడు. నెక్స్ట్ చూడండి, రెండో ఆంగ్లో మైసూరు యుద్ధం 1780-84 బ్రిటిష్ సైన్యానికి హైదర్ అలీకి యుద్ధం జరిగింది. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ యుద్ధ రంగంలోకి వచ్చాడు అన్నాడు. విషయం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మద్రాస్ సంధి ప్రకారం ఏంటంటే ఒకరి రాజ్యంలో వేరే వాళ్ళు జోక్యం చేసుకోకూడదని అర్థం. అంటే హైదర్ అలీ రాజ్యంలో బ్రిటిష్ వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో హైదర్ అలీ జోక్యం చేసుకోకూడదు. కానీ 1780వ సంవత్సరానికి మన భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వారెన్ హేస్టింగ్స్ ఏం చేశాడంటే ఎట్లయినా చేసి హైదర్ అలీని ఓడించాలని చెప్పి ఈ మద్రాస్ సంధిని అతిక్రమించి మైసూరు రాజ్యంలోకి
బ్రిటిష్ సైన్యాన్ని పంపించాడు. ఇది మద్రాస్ సంధికి వ్యతిరేకం కాబట్టి హైదర్ అలీ అనే వ్యక్తి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం 1780 నుంచి 84 వరకు జరిగింది. అయితే ఈ యుద్ధం జరుగుతున్నప్పుడే హైదర్ అలీ అనారోగ్యంతో 1782వ సంవత్సరంలో మరణించాడు. ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు అయినటువంటి టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి యుద్ధ రంగంలోకి వచ్చాడు. టిప్పు సుల్తాన్ కొత్తగా అవడం వల్ల పాపం కొంతవరకు గెలవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయి వారెన్ హేస్టింగ్స్ తో మంగళూరు సంధిని సంధి చేసుకున్నాడు. ఈ మంగళూరు సంధి ప్రకారం బ్రిటిష్ వాళ్ళకి చెప్పకుండా ఎలాంటి సైనిక ఒప్పందాలు, విదేశీ ఒప్పందాలు చేసుకోవద్దని చెప్పి ఇక్కడ అంగీకారం కుదిరింది. నెక్స్ట్ చూడండి, మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధం 1792 కారిన్వాలి సహాయంలో బ్రిటిష్ సైన్యం చేతుల్లో టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు అన్నాడు. చూడండి, రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం ఓడిపోయిన టిప్పు సుల్తాన్ ఇక చేసేది ఏం లేక కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్నాడు. అంటే 84 నుంచి సైలెంట్ ఉండి 90లో ఏం చేసిందంటే 1790లో ఎట్లయినా చేసి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలని చెప్పి ఫ్రెంచ్ వారి సహకారం, అప్పుడు ఫ్రెంచ్ దేశంలో జాకోబిన్ క్లబ్ అని చెప్పి ఒక విప్లవ సంస్థ ఉండేది. ఆ జాకోబిన్ క్లబ్ లో సభ్యత్వం తీసుకొని ఫ్రెంచ్ లో జాతీయ ప్రభుత్వాన్ని అంటే ఫ్రెంచ్ వారి సహకారంతో మైసూరులో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళతో 1790-92 మధ్య కాలంలో యుద్ధం చేశాడు. ఆ సమయంలో కారిన్వాలిస్ అనేటటువంటి వ్యక్తి బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. ఈ యుద్ధంలో కూడా పాపం టిప్పు సుల్తాన్ ఘోరంగా ఓడిపోయాడు. ఓడిపోయిన టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం ఏంటంటే టిప్పు సుల్తాన్ ఓడిపోయిన ప్రతిసారి కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ యుద్ధానికి వస్తుంది కాబట్టి కారిన్వాలిస్ ఏం ఒప్పందం చేసుకుందంటే శ్రీరంగపట్నం సంధి ప్రకారం టిప్పు సుల్తాన్ ఇద్దరు కుమారులని కలకత్తాలోని గవర్నర్ జనరల్ కార్యాలయంలో బందీలుగా పెట్టాలి. ఇతనికి ఏమైనా ఎక్స్ట్రా చేస్తే తన కొడుకులకు హాని జరుగుతుందని చెప్పి భయపడాలని చెప్పి టిప్పు సుల్తాన్ ఇద్దరు కొడుకులను కూడా కలకత్తాలో గవర్నర్ జనరల్ కార్యాలయానికి పంపించడం జరిగింది. అదే శ్రీరంగపట్నం సంధి. నెక్స్ట్ చూడండి, నాలుగో ఆంగ్లో మైసూరు యుద్ధం 1799 వెలస్లీ హయాంలో బ్రిటిష్ సైన్యం చేతిలో టిప్పు సుల్తాన్ ఓడిపోయి వీరమరణం పొందాడు అన్నాడు. మూడో ఆంగ్లో మైసూరు యుద్ధాలు ఓడిపోయిన టిప్పు సుల్తాన్ కొడుకులు గవర్నర్ జనరల్ కార్యాలయంలో ఉన్నా కూడా కొడుకులు పోతే మళ్ళీ కానీ దేశాన్ని రక్షించుకుంటానన్న ఉద్దేశంతో మళ్ళీ లేని శక్తియుక్తులు కూడగట్టుకొని బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించాడు. అసలు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడానికి 2 కారణాలని చెప్తారు. ఏంటంటే నాలుగో మైసూరు యుద్ధానికి ఏంటంటే బ్రిటిష్ వారిని ఎట్లయినా ఇండియా నుంచి వెళ్ళగొట్టాలనేది అతని లక్ష్యం ఒకటి. రెండో విషయం ఏంటంటే అప్పుడే భారతదేశానికి గవర్నర్ జనరల్ గా బెంగాల్ గవర్నర్ జనరల్ గా వచ్చిన వెలస్లీ ఊకే టిప్పు సుల్తాన్ మడిబడి తాను ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందంలో ఖచ్చితంగా సంతకం చేయాలని చెప్పి బలవంతం చేస్తున్నాడు. అంటే తను ఇబ్బంది పెడుతున్నాడు. ఆ సమయంలో టిప్పు సుల్తాన్ ఏమన్నాడంటే సైన్య సహకార ఒప్పందంలో సంతకం పెట్టిన ఏ చక్రవర్తులు కూడా బాగుపడలేదు. హైదరాబాద్ చక్రవర్తి నిజాం అలీ ఖాన్ సంతకం పెట్టింది. అతను ఏం బాగుపడ్డాడు? అందుకని నేను ఎట్టి పరిస్థితుల్లో సైన్య సహకార ఒప్పందంలో సంతకం చేయనప్ప ఆ సైన్య సహకార ఒప్పందంలో సంతకం చేస్తే మా స్వదేశీ చక్రవర్తుల డెవలప్మెంట్ కంటే మీ బ్రిటిష్ వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కువ ఉందని చెప్పి ఇతడు ససేమిరా అన్నాడు టిప్పు సుల్తాన్. ఆ సమయంలో వెలస్లీ ఆ కక్ష తీర్చుకోవటం కోసం టిప్పు సుల్తాన్ మీద యుద్ధం ప్రకటించాడు. పాప యుద్ధంలోని టిప్పు సుల్తాన్ ఘోరంగా ఓడిపోయి మరణించాడు. మొత్తానికి అయితే 4 ఆంగ్లో మైసూరు యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధం కూడా శ్రీరంగపట్నం సంధితో ముగిసింది. ఒక విధంగా చెప్పాలంటే రాజు అసలు బతికే లేడు, కాకపోతే శ్రీరంగపట్నంలో యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని శ్రీరంగపట్నం సంధి అంటారు. ఈ యుద్ధంలో గెలిచినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ మైసూరు సంస్థానాన్ని వడయార్ వంశం, గతంలో ఎప్పుడూ పరిపాలన చేసినటువంటి వడయార్ వంశం వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళతో సైన్య సహకార ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మొదటి మరాఠా యుద్ధం. అంటే చూడండి, ఇక మైసూరు వాళ్ళని ఆక్రమించుకుంటూనే బ్రిటిష్ వాళ్ళు అదే పనిలో ఇంకా కొన్ని యుద్ధాలు చేశారు. ఎవరైతే బలవంతమైన శక్తివంతమైన చక్రవర్తులు ఉన్నారో వాళ్ళతో యుద్ధాలు చేశారు. వాళ్ళలో ఒకటి చూడండి, మరాఠా యుద్ధం. ఇప్పుడు మరాఠా వాళ్ళ జోలి పోయారు. చూడండి, 1775 నుంచి 82 మధ్య కాలంలో మరాఠా పరిపాలనలో బ్రిటిష్ వారి ప్రవేశం వల్ల బ్రిటిష్ వారికి మరాఠా వారికి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నానా ఫడ్నవీస్ అని చెప్పి మహారాష్ట్రలో తరఫున అద్భుతంగా పోరాటం చేసిండు. ఈ యుద్ధంలో మహారాష్ట్ర సైన్యం ఒకవైపు, బ్రిటిష్ వాళ్ళు ఒకవైపు. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే వారెన్ హేస్టింగ్స్ ఉన్నాడు. యుద్ధంలో మహారాష్ట్ర వాళ్ళే ఘన విజయం సాధించారు. ఈ యుద్ధము సాల్వే సంధి అని చెప్పి ఒక సంధి ప్రకారం ముగిసింది. ఓకేనా? నెక్స్ట్ రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం 1802 నుంచి 1805 బ్రిటిష్ వారికి మరాఠా వాళ్ళ మధ్య జరిగింది.
మొదటి మరాఠా యుద్ధంలో గెలిచినటువంటి మహారాష్ట్ర వాళ్ళు అసలు మహారాష్ట్ర నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అప్పటి పీసు అయినటువంటి రెండవ బాజీరావు ఏం చేసిందంటే కొంచెం ఎక్స్ట్రా చేసి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు. పీస్వాగా ఉన్నోడు మహారాష్ట్ర సైన్యానికి సపోర్ట్ ఇవ్వబోయి తనకు ఏదో మేలు చేస్తుంది, బ్రిటిష్ వాళ్ళు మేలు చేస్తారని చెప్పి తన వ్యక్తిగత కారణాల వల్ల బ్రిటిష్ వాళ్ళకు మద్దతు ఇచ్చాడు. అంటే పీస్వా బ్రిటిష్ వాళ్ళు ఒకవైపు, మహారాష్ట్ర సైన్యం జస్వంతరావు హోల్కర్ నాయకత్వంలో ఒక భాగంగా, అంటే అటొక భాగం ఇటొక భాగం విడిపోయారు. అప్పుడు గవర్నర్ జనరల్ గా ఉన్న వ్యక్తి ఎవరంటే వెల్లస్లీ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. అప్పుడు ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు, అంటే రెండో బాజీరావు వర్గం గెలిచారు. జస్వంతరావు హోల్కర్ అనేటటువంటి వ్యక్తి ఓడిపోయి పంజాబ్ పరిపాలకుడైనటువంటి రంజిత్ సింగ్ సాహబ్ దగ్గరికి వెళ్ళి ప్రాణభయం ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి ఆశ్రయం పొందాడు. పాపం ఓడిపోయినటువంటి మహారాష్ట్ర సైన్యం జస్వంతరావు హోల్కర్ నాయకుడు లేకపోయేసరికల్లా బ్రిటిష్ వాళ్ళతో రాజ్ఘాట్ సంధి అని చెప్పి ఒక సంధి చేసుకున్నారు. ఇది రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం. చూడండి, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817-18. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారి జోక్యం వల్ల స్వాతంత్రం కోల్పోయిన మరాఠాలు తిరుగుబాటు చేశారు. విషయం ఏంటంటే రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో పీస్వా అనేటటువంటి రెండవ బాజీరావు అప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినప్పటికీ 1817 సంవత్సరం నాటికల్లా అతను రియలైజ్ అయ్యాడు. ఏంటంటే నేను అనవసరంగా మాలో మీ గొడవ పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ కి సపోర్ట్ ఇస్తున్నాం, ఇప్పుడు నాకు కళ్ళు తెరుచుకునే అన్న ఉద్దేశంతో మహారాష్ట్ర వాళ్ళందరితో కూడా ఇతను చేతులు కలిపి అప్పుడు భారతదేశంలో బెంగాల్ గవర్నర్ గా ఉన్నటువంటి లార్డ్ హేస్టింగ్స్ తో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం పేరే మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం అంటారు. బ్యాలెట్ ఏంటంటే యుద్ధంలో మహారాష్ట్రలో ఘోరంగా ఓడిపోయినటువంటి మహారాష్ట్రలో 1818 సంవత్సరంలో పీస్వా పదవిని కూడా రద్దు చేసుకోవటం జరిగింది. భారతదేశంలో పీస్వా పదవి రద్దయినటువంటి సంవత్సరం ఏదంటే 1818. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సిక్కులు. ఆంగ్లో సిక్కు యుద్ధాలు అంటే 1845 నుంచి 46 వరకు ఇది జరిగింది. పంజాబ్ దురాక్రమణ సిక్కుల తిరుగుబాటు జరిగింది. విషయం ఏంటంటే పంజాబ్ పరిపాలకుడుగా రంజిత్ సింగ్ అనేటటువంటి వ్యక్తి పరిపాలన చేసినంత కాలం బ్రిటిష్ వాళ్ళు వారిని ఏమీ చేయలేకపోయారు. రంజిత్ సింగ్ ని పంజాబ్ సింహం అనే పేరుతో పిలిచేవారు. అయితే రంజిత్ సింగ్ దగ్గర కోహినూరు వజ్రం ఉందన్న విషయం బ్రిటిష్ వాళ్ళకి తెలిసింది. ఎట్లంటే రంజిత్ సింగ్ కి పర్షియా పరిపాలకుడు కోహినూరు వజ్రాన్ని కానుకగా ఇచ్చింది. ఆ రంజిత్ సింగ్ ఏం చేసిండు, తన వంశ పరిపాలన తర్వాత ఆ కోహినూరు వజ్రం అనేది ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి చెందేటట్టుగా వీలునామా రాపించాడు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, అంత అద్భుతమైనటువంటి కోహినూరు వజ్రం మాకు రావాలని చెప్పి రంజిత్ సింగ్ తో యుద్ధం చేద్దాం అంటే వాళ్ళతో గెలవలేదు అని ఎదురు చూసి రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి దిలీప్ సింగ్ పరిపాలన చేస్తున్నప్పుడు 1845లో బ్రిటిష్ వాళ్ళు దిలీప్ సింగ్ పైన యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు మాకు యుద్ధం కావాలని వెళ్ళలేదు, మాకు డైమండ్ కావాలని వెళ్ళలేదు, పరిపాలన బాగలేదు, నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నావు బాబు అని చెప్పి యుద్ధానికి వెళ్తే పాపం యుద్ధంలో సిక్కులు ఘోరంగా ఓడిపోయారు. దిలీప్ సింగ్ ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళతో లాహోర్ సంధి చేసుకొని ఆ సంధి ప్రకారం కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం 1848-49లో యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారి దురంతాలకు ప్రతిగా సిక్కులు తిరుగుబాటు చేశారు. దీనిలో బ్రిటిష్ వారు గెలిచి పంజాబ్ను ఆక్రమించారనేది ఇక్కడ ఉన్నది. అసలు విషయం ఏంటంటే మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఓడిపోయినటువంటి దిలీప్ సింగ్ అంటే రంజిత్ సింగ్ కుమారుడు సైలెంట్ ఉండక అప్పటి ముల్తాన్ పరిపాలకుడైనటువంటి మూల్ రాజు అనేటటువంటి రాజుకి సపోర్ట్ ఇచ్చి బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించాడు. అంటే ఎట్లయినా పంజాబ్ ప్రజల యొక్క సత్తా నిరూపించాలని చెప్పి దిలీప్ సింగ్ మరో ప్రయత్నం చేశాడు. కాకపోతే విషయం ఏంటంటే 1848-49 సమయంలో ఇండియాలో గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి బ్రిటిష్ వ్యక్తి డాహోసీ, అతడు చాలా శక్తివంతుడు, మంచి రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, రాజకీయ దురంధరుడు. అతను మీ అందరికీ తెలుసు, అతడు రాజసంక్రమణ సిద్ధాంతం ఇవి తీసుకొచ్చి గొప్ప పేరు ప్రతిష్టలు పొందాడు వాళ్ళ బ్రిటిష్ సంస్థానం దగ్గర. అందుకని విషయం ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో అతనికి మంచి పేరు ఉండటం వల్ల ఈ యుద్ధంలో అసలు పూర్తిగా సిక్కులను ఓడించాలని చెప్పి అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు అతనికి పెద్ద మొత్తంలో సైన్యాన్ని పంపించారు. ఈ యుద్ధంలో పంజాబ్ లో సిక్కులు పూర్తిగా ఓడిపోయారు. 1848-49 ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో పంజాబ్ సిక్కులు పూర్తిగా ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి పంజాబ్ వెళ్ళిపోయినటువంటి యుద్ధం ఏదయ్యా అంటే రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యుద్ధాలలో ఇప్పుడు మనం
ప్లాసీ యుద్ధం, ఫస్ట్ ఆర్కాట్ యుద్ధాలు చెప్పుకున్నాం. ఆర్కాట్ యుద్ధాలు మొత్తం ఎన్ని జరిగినాయి అంటే 3 జరిగినాయి అన్నాం. ఆర్కాట్ యుద్ధాలని మనం ప్రత్యేకంగా ఏమన్నాం, కర్ణాటక యుద్ధాలని పేరుతో పిలిచిన అన్నాం. తర్వాత చూడండి, ప్లాసీ యుద్ధం జరిగింది, తర్వాత బాక్సార్ యుద్ధం జరిగింది. నెక్స్ట్ విషయం ఏంటంటే 4 మైసూరు యుద్ధాలు జరిగినాయి, 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగినాయి, 2 సిక్కు యుద్ధాలు జరిగినాయి. మైసూరులో బ్రిటిష్ వాళ్ళే గెలిచారు, తర్వాత మరాఠా యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళే గెలిచారు, సిక్కు ప్రాంతంలో పంజాబ్ లో బ్రిటిష్ వాళ్ళే గెలిచారు. అంటే గొప్ప శక్తివంతమైన రాజ్యాలైన మైసూరుని గాని, మరాఠా మహారాష్ట్రని గాని, పంజాబ్ గాని బ్రిటిష్ వాళ్ళు ఎవరెవరితో ఓడించారనేది మీకు తెలియాలి. యుద్ధాలు ఎన్ని జరిగినాయో తెలియాలి, ఎన్ని సంధులు జరిగినాయో తెలియాలి, ఏ యుద్ధం ఏ సంధితో ముగిసింది, అప్పుడు చక్రవర్తులు ఎవరున్నారు, నెక్స్ట్ ఆ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరున్నారు అనేది ఎగ్జామ్ పాయింట్ అప్పుడు మీరు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అమ్మ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అంబూరు యుద్ధం 1749. అంబూరు యుద్ధంలో ముజఫర్ జంగ్, చాందా సాహెబ్, ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే కలిసి కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ చంపారు అన్నాడు. అంటే చూడండి, 1749 అనగానే మనం ఇందాక చెప్పుకున్నాం కర్ణాటక యుద్ధం. ఏ కర్ణాటక యుద్ధం? 1749లో స్టార్ట్ అయ్యి 1754 వరకు జరిగింది రెండో కర్ణాటక యుద్ధం. అంటే రెండో కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం పేరు అంబూరు యుద్ధం. ఈ అంబూరు యుద్ధానికి భారతదేశ చరిత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అన్వరుద్దీన్ అనేటటువంటి ఆర్కాట్ చక్రవర్తిని చాందా సాహెబ్, ఫ్రెంచ్ గవర్నర్ అనే డూప్లే అనేటటువంటి వాళ్ళు ఓడించి చంపిన యుద్ధం పేరే అంబూరు యుద్ధం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వాందివాస యుద్ధం 1760. బ్రిటిష్ సేనానుసార్ ఐక్యూటు ఫ్రెంచి, ఓకేనా, ఫ్రెంచ్ వారైన జనరల్ బుస్సీ కౌంటీ లాలీని ఓడించారు అన్నారు. అంటే మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 63, ఓకే, ప్రతి 56 నుంచి 63 మధ్య కాలంలో మూడో కర్ణాటక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం పేరే వాందివాస యుద్ధం అంటారు. ఈ యుద్ధం 1760లో జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, మూడో కర్ణాటక యుద్ధం 1756 నుంచి 63 వరకు మధ్య జరిగితే ఆ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం పేరు వాందివాస యుద్ధం 1760. ఈ యుద్ధానికి భారతదేశ చరిత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా ఓడిపోయిన యుద్ధం ఏదయ్యా అంటే వాందివాస యుద్ధం. ఈ యుద్ధం 7 సంవత్సరాల పాటు యుద్ధం, అంటే సప్తవర్ష సంగ్రామంలో భాగంగా జరిగింది. కాకపోతే ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం జరుగుతున్నప్పుడు మన భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు 1760లోనే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయారు. అంటే చివరిగా ఓడిపోయిన యుద్ధం వాందివాస యుద్ధం. ఈ యుద్ధంలో బ్రిటిష్ సేనాపతిగా ఎవరున్నారంటే సర్ ఐక్యూట్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. వీరు ఎవరిని ఓడించారు ఫ్రెంచ్ అధికారులు అంటే జనరల్ బుస్సీ అనేటటువంటి ఫ్రెంచ్ అధికారిని, అదే విధంగా కౌంట్ డి లాలీ. బుస్సీ అనేటటువంటి ఏమో సేనాపతి, కౌంట్ డి లాలీ ఎవరంటే అప్పటి పాండిచ్చేరిలో ఫ్రెంచ్ గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి కౌంట్ డి లాలీ. ఎప్పుడైతే భారతదేశం నుంచి డూప్లే అనేటటువంటి వ్యక్తి ఫ్రెంచ్ గవర్నర్ గా నిష్క్రమణం అంటే వెళ్ళిపోయాడో, ఒక విధంగా భారతదేశంలో ఫ్రెంచి వ్యాపార సామ్రాజ్యం అనేది కుప్పకూలిపోయిందని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. మొదటి కర్ణాటక యుద్ధంలో డూప్లే ఉన్నాడు, రెండో కర్ణాటక యుద్ధంలో డూప్లే ఉన్నాడు. ఆ 2 యుద్ధాల్లో దాదాపు ఫ్రెంచి పలుకుబడిని పెంచడానికి ప్రయత్నం చేశాడు. అతడు ఎప్పుడైతే భారతదేశం నుంచి అధికారం నుంచి వెళ్ళిపోయాడో ఫ్రెంచ్ వాళ్ళ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. చూడండి, కౌంట్ డి లాలీ యొక్క నిద్రమోహమాన్ని భారతదేశానికి ఫ్రెంచ్ వాళ్ళు గవర్నర్ గా పంపించారు. అతడికి చాకచక్యం తెలియదు, రాజకీయ ఎత్తుగడలు తెలియకపోవటం వల్ల ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో చిట్ట చివరిగా ఓడిపోయిన యుద్ధంగా వాందివాస యుద్ధం చెప్తారు. ఈ యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళకు కష్టాలు పోయినాయి. ప్రత్యర్థులైనటువంటి ఫ్రెంచ్ వాళ్ళు నిలవనీడ లేకుండా ఉన్న సమయంలో 1763లో ప్యారిస్ అనే యుద్ధం జరిగింది. ఆ ప్యారిస్ యుద్ధం సప్తవర్ష సంగ్రామం ఫలితంగా జరిగితే ఇండియాలో కూడా సప్తవర్ష సంగ్రామం ఫలితంగా ప్యారిస్ అనేటటువంటి దాన్ని పరిగణలో తీసుకున్నారు. అంటే మూడో కర్ణాటక యుద్ధం ఫలితంగా జరిగిన సంధి పేరు ప్యారిస్ సంధి. మన భారతదేశంలో వాందివాస యుద్ధ ఫలితంగా జరిగిన సంధి పేరు ప్యారిస్ సంధి. ఈ సంధి ప్రకారంగానే బ్రిటిష్ వారికి వారు ఫ్రెంచ్ వారికి తమ ఐరోపా ఖండ దేశమే అని చెప్పి సానుభూతితో పాండిచ్చేరి, మాహే, మన ఆంధ్ర ప్రాంతంలో యానాము, కరైకాల్ అనేటువంటి ప్రాంతంలో కేవలం వ్యాపారం మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన యుద్ధంగా ఈ వాందివాస యుద్ధం చెప్తారు. నెక్స్ట్ చూడండి, నల్లమందు యుద్ధం 1756-60 చైనీయులకి బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. ఇది మన భారతదేశంలో జరిగిన యుద్ధం కాదు, కాకపోతే ఇక్కడ మనకు అవసరం కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకున్నాం.
ఇది బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలా అయితే ఆక్రమించాలన్న ప్రయత్నం చేశారో అదే విధంగా చైనా ప్రాంతాన్ని కూడా ఆక్రమించాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశంలో తేయాకు పండేటటువంటి ప్రాంతాల్లో విరివిగా తేయాకు తోటలు వేశారు. తేయాకు తోటలు విరివిగా వేసినప్పుడు ఆ తేయాకు ఇండియాలో పండినటువంటి తేయాకుని ఎట్లయినా చెప్పి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి చైనా దేశానికి పంపించాలని ప్లాన్ చేశారు. కానీ చైనా చక్రవర్తులు వాళ్ళ దేశానికి బ్రిటిష్ వాళ్ళని వ్యాపారానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఎట్లయినా చేసి చైనాను ఆక్రమించుకోవాలని చెప్పి చైనాలో ఉన్నటువంటి యువకులకి నల్లమందు అలవాటు చేసి చెడగొట్టారు బ్రిటిష్ వాడనే దుర్మార్గుడు. ఆ సమయంలో చైనా చక్రవర్తి పరిస్థితి ఎలా ఉందంటే తమ దేశంలో ఉన్నటువంటి యువత నల్లమందు లెక్క వాళ్ళు విలవిల్లాడిపోతుంది, దానికి అలవాటు పడిపోయి ఆ పాయిజన్కి అలవాటు పడిపోయి విలవిల్లాడుతుంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళని చేయి చాపి మా దేశంలో ఉన్నటువంటి యువతని కాపాడండి నాయన, మీరు చేసిన దుర్మార్గం వల్ల మా దేశంలో యువత పాడైతుందని చెప్తే అప్పుడు మాకు వ్యాపారానికి అనుమతి ఇవ్వవా అంటే ససేమిరా అన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి నల్లమందు యుద్ధాలనే పేరుతో చైనా వాళ్ళతో యుద్ధం చేశారు. పాపం ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి చైనా తప్పనిసరిగా బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు 2 పార్టుల్లో అర్థమైందమ్మా బ్యాటిల్స్ అంటే భారతదేశంలో జరిగిన ప్రసిద్ధి చెందిన యుద్ధాలని ఇప్పటి వరకు నేను 2 పార్టుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్టేట్ లెవెల్లో అంటే మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ జరిగే ఏ పోటీ పరీక్షలకైనా మీరు కొన్ని రోజుల పాటు కొన్ని పుస్తకాలు చదివితే వచ్చేదంతా కూడా ఈ గ్యాప్ లో అంటే ఒక గంటన్నర క్లాస్ లో 2 పార్టుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేపు మీరు ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇది వీడియో ఒక్కసారి చూసి వెళ్తే మీకు పూర్తి అవగాహన వస్తుందని నేను ఆశిస్తున్నాను.